గారిని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ దైవజనుల్ని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా బిక్కరిగా హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. అలవాటు అయిందండి, పొరపాటు అయిందండి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి దేవుని యొక్క సన్నిధిని మనము గౌరవిస్తాము. ఆయన కృపతో మనల్ని రెండో సెషన్కి ఆయన నడిపిస్తున్నాడు. దయచేసి ప్లీజ్, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. కానీ నా యొక్క భారము, నేను కళ్యాణ దుర్గంకి వచ్చింది కారణం ఏమంటే యవన బిడ్డలు. దానికోసం మిమ్మల్ని నేను తునీకరించట్లేదు. అయినప్పటికీ వినండి, మీరు దిబ్బలో పడి చెప్పులు చేసి పప్పులో కాలు పెట్టి లేచి మీరు వచ్చారు, పెళ్ళయింది, బాగున్నారు, స్తోత్రములు. కానీ వీళ్ళు అనుభవిస్తే కష్టాలు ఇప్పుడు. ఎందుకంటే నేను ఇక్కడ మాత్రమే కాకుండా యాక్చువల్ నా బిడ్డ రావాల్సింది నాతో, బట్ ఈ యొక్క కారణంలో బెంగళూరులో ఏమో పనిచేస్తుంది, రాలేకపోయింది. బట్ మోస్ట్లీ చూస్తాం నెక్స్ట్ ఇయర్లో ఏమన్నా ప్లాన్ చేసి ఒక 2 రోజులు ఆ టైంలో స్ట్రిక్ట్గా మనం అందరమే ఉంటాం. ముసలోళ్ళు మనకు వద్దు. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో సంచరిస్తున్నది. దయచేసి ఎవరు అక్కడెక్కడ తిరగకూడదు ప్లీజ్. అంటే ఒక చిన్న ఆలక్ష్యంతో దేవుడు మన జీవితంలో చేయబోడాలనుకున్న కార్యాన్ని మనం మిస్ చేసుకోవచ్చు. హల్లెలూయా. సరే, సిద్ధంగా ఉన్నారా వాక్యం వినేదానికి? ఆమేన్. ఎవరు నువ్వు? కూర్చో. థ్యాంక్ యూ. నువ్వే అశ్మిత, అశ్విని. ఓకే, నిలబడు. అలాగే నువ్వెవరంటే? వీరేష్, నిలబడు. నువ్వు కవిత. ఎవరిది ఫోన్ రింగ్ అవుతుంది? అమ్మా, 1000 రూపాయలు, 1000 రూపాయలు ఆఫరింగ్. ఎవరు ఫోన్ అన్నా రింగ్ అయిందంటే పక్కన ఉండేవాళ్ళు 1000 రూపాయలు ఆఫరింగ్ ఇవ్వాలా. ఇదే లాస్ట్ ఛాన్స్. అందరూ చూసుకోండి, మీ పొరుగు వాళ్ళని మీ వల్లనే ప్రేమించండి. నాన్న సిద్ధార్థ. ఎవరమ్మా నువ్వు? డాక్టరా, స్టూడెంటా? నువ్వు కవిత. నువ్వు చూడండి, నేను మీ పేరు అడిగానా? నేను మీ పేరు అడిగానా? మీ వృత్తి ఏమి, మీ పని ఏమని అడిగానా? నా ప్రశ్న ఏమి? మీరు ఎవరు? థ్యాంక్ యూ. కూర్చో. చూడండి, మనకి ఒక గుర్తు ఉంది. ఆ గుర్తుని మనము ఇంకా తెలుసుకోలేదు. మన పేరుతో మనం గుర్తింపబడుతున్నాము. మన పేరుతో మనం గుర్తింపబడుతున్నాము. నేను ఫస్ట్ టైము, మా సొంత ఊరు చెన్నై, తమిళోడు నేను. కానీ అన్ని చోట్ల తిరిగేసి ఫస్ట్ టైం నేను అక్కడ మహారాష్ట్ర బార్డర్ బెల్గాంకి వెళ్ళినప్పుడు అందరూ అడిగేవాళ్ళు, మీ పేరు ఏమండి అని. గణేష్ అండి. లేదు, మీ అడ్డ పేరు అంటే, అడ్డ పేరు ఇంట్లో ఏమేమో పిలుస్తారు, అవన్నీ నేను మీకెందుకు చెప్పాలా? లేదన్నారు. లేదు, అక్కడ వాళ్ళందరికీ ఒకటంటే గణేష్ తుకారాం, గణేష్ షిండే, గణేష్ ఏమేమో కౌజల్గే, గణేష్
సక్కరే ఏమేమో అవన్నీ సర్నేమ్ అని పెట్టారు. సో ఆ పేరుతో వాళ్ళు గుర్తింపబడతారు. కానీ మన ఈ భారతం, దక్షిణ భారతం, ఈ ప్రాంతంలో మన పేరుతో గుర్తింపబడతారు. ఈరోజు నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఎందుకంటే, మీరెవ్వరు అనేసి నేను మీ పేరుని అడగలేదు. దేవుడు మనకు ఒక గుర్తునిచ్చాడు. ఆ గుర్తుని మనము గుర్తించలేదు. ఇంకా కొన్ని చోట్ల నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు, నేను ఒక ఆడదాని అండి, నేను ఒక మగోన్నండి. నేను మీ లింగం అడగలేదు, మీరు ఆడోళ్ళ మగోళ్ళు అని కూడా నేను అడగలేదు. నా ప్రశ్న చాలా సింపుల్, మీరు ఎవరు? ఆలోచించండి. ఎవరితోనే ఆన్సర్ ఉందా? మనుషులు, జంతువులు కాదు, పశువులు కాదు. మీరు పశువుల ప్రాణులను, మీరు ఎవరు? ఎవరితోనే ఆన్సర్ ఉందా? అందరు చెప్పొద్దండి, ఒక్కరు చెప్పండి. గట్టిగా చెప్పండి కొంచెం. మళ్ళీ ఇంచేపు ఎందుకు? ట్యూబ్లైట్ ఇప్పుడు మోగిందా? ఈ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, వాళ్ళు పొద్దున ఆడాలంటే ఫ్లడ్ లైట్లు పొద్దున పెడితే 1 గంట అయినాక ఫుల్ లైట్ వస్తుంది. సింపుల్. ఎవరెవరైతే ఆయన యందు విశ్వసించారో, ఆయనను అంగీకరించారో, ఆయన నామమందు విశ్వసించారో వాళ్ళకి దేవుని యొక్క కుమార కుమార్తె అయ్యే యొక్క అధికారాన్ని ఇచ్చాడు. నా గుర్తు ఈ ప్రపంచంలో యేసయ్య ఒక కుమారుడు అని. ఆ గుర్తునే మనం మర్చిపోయాము. మన పేరు చూసి సైతాన్ మనల్ని చూసి వణకడు. నేను ఎవరై ఉన్నాను ఆ సంగతిని ఆయన ఎరిగినప్పుడు నడుస్తూ ఉంటాడు సైతాన్. ఈరోజు క్రైస్తవులకి తెలియదు వాళ్ళు ఎవరు అనేసి. అందుకే మన బ్రతుకులు ఇలా అయ్యాయండి. ఎప్పుడైతే ఈ సత్యాలన్నీ నేను గ్రహించకి ప్రారంభించానో నా లైఫ్ చేంజ్ అయింది. వాక్యం నన్ను మార్చింది. నేను మనుషులు ఎవరిని నమ్మను, దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతాను. ఎందుకంటే అది ఎప్పుడు అబద్ధం చెప్పదు. అది మనకి దేవుడిచ్చిన గుర్తు ఏమంటే, నా కుమారుడు, నా కుమార్తె. అది మన గుర్తు. స్వర్గం నా పేరు పెట్టి నా ప్రార్థన వినట్లేదు. నా ప్రార్థనని స్వర్గం ఎందుకు వింటుందంటే, నేను యేసయ్య యొక్క కుమారుణ్ణి. సంగతిని చాలా మంది మర్చిపోయారు. కన్నీళ్లతో నేను ఉపవాసం చేయండి, వద్దనట్లేదు. కానీ మీ పిల్లలు ఒక పెళ్ళికి, ఉద్యోగానికి పాస్ కావాలి, దానికంతా ఉపవాసం వేస్ట్ చేయొద్దండి. నశించిపోయే ఆత్మల కొరకు ఉపవాసించండి. ఫస్ట్ పెళ్ళి కాలేదని కష్టపడతారు, పెళ్ళి అయినాక వాళ్ళకి పిల్లలు కాలేదని, పిల్లలు అయినాక స్కూల్లో అడ్మిషన్ చిక్కలేదని, అదే బ్రతుకులు అయిపోయినాయి. దేవుడా నన్ను ఆశీర్వదించు, నా భార్య మరియని, నా 2 కుమారులు యోహాన్ మరియు యాకోబ్ని, మేము 4 ఇంకా చాలు. అదే అయిపోయింది మన ప్రార్థన. ప్రపంచం కాసుకొనుంది మనము మన గుర్తుని ఎరగాలని. కాసుకొనింది ప్రపంచము దేవుని యొక్క కుమార్తెల కొరకు. సరే, చాలా వచనాల నుంచి మేము వెళ్తాము. త్వరగా రాసుకోండి. బైబిల్ చదువుతూ కూర్చోద్దండి, అది ఇంట్లో చదవండి. నేను వాక్యం చెప్పేటప్పుడు దయచేసి బైబిల్ చదవద్దండి, ఇంట్లో చదువుకోండి. సరేనా? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆదియందు, దయచేసి నన్ను చూడండి ఇక్కడ. ఆదియందు దేవుడు భూమి ఆకాశంని సృజించెను. ఇక్కడ నాకేం కనిపిస్తుందంటే, ఆదియందు, ఇన్ ద బిగినింగ్, ఇంకా ఏమేమి కాలేదు, స్టార్టింగ్.
ఆదియందు దేవుడు ఉన్నాడనమాట. ఆయననే ఆదియు, ఆయననే అంత్యము. ఆయనకి ఆదియు లేదు, అంత్యము లేదు. ఆయననే సమస్తమైనాడు. ఆదియందు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు సృజించెను. అందరు చెప్పండి, దేవుడు సృజించెను. దేవుడు సృజించెను. ఆదియందు దేవుడు సృజించెను. ఇక్కడ వచ్చి మనకు దేవుణ్ణి సృష్టికర్తగా చూపిస్తున్నాడు. దేవుని యొక్క ప్రకటన అవుతుంది ఇక్కడ. ఏమని? సృష్టికర్తగా. సృష్టికర్త సృజించెను. ఆమేన్, హల్లెలూయా. ఏం కనిపిస్తుంది నాకు ఇక్కడ అంటే ఆదియందు దేవుడు సృష్టికర్త సృష్టిని సృజించెను. 5 విషయాలు కనిపిస్తున్నాయి. అందరు చెప్పండి, ఆదియందు దేవుడు సృష్టికర్త సృష్టిని సృజించెను. 5 విషయాలు ఒక చేతిలో ఉన్నాయి అన్ని. మళ్ళా నాతో చెప్పండి, గట్టిగా చెప్తారా? హ్యాపీ. పాస్టర్ గారు 2వ సెషన్లో ఏం చెప్పినారంటే ఇట్లా చూపియండి అందరికి. అంతే. ఇది చూసినప్పుడంతా మనకి ఇది గుర్తు రావాలా. ఆదియందు దేవుడు, ఆయన సృష్టికర్త, సృష్టినంతా సృజించెను. ఈ సృష్టికర్త ఏం చేశాడు తెలుసా? 26వ వచనం చదవండి. 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. ఏమని పలికెను? వాళ్ళు ఏం చేస్తారంట? ఏలుదురు అని పలికెను. దేవుడు మన స్వరూపములో మన పోలిక చెప్పున నరులను చేయుదము అని పలికెను. తన స్వరూపములో. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, నేను దేవుని స్వరూపంలో సృజించబడినాను అంటే దేవుడు ఆడోళ్ళా మగోడా? దేవుడు ఆడోడా మగోడా? సరే, స్త్రీనా పురుషుడా? దాన్ని స్త్రీ కాదా? మళ్ళా తర్వాత చూస్తాం అవన్నీ. సరే, మనిషిని తన స్వరూపంలో సృజించెను. ధ్యాసగా వినండి. 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అని ఉండే పదాన్ని మూల భాష హిబ్రీ భాషలో పాత నిబంధన రాయబడింది. దాంట్లో ఎలోహిమ్ అని రాయబడింది అనమాట. ఎలోహిమ్ అంటే దేవుడు ఒక కుటుంబము. అందరు చెప్పండి, దేవుడు ఒక కుటుంబము. కుటుంబంలో ఎంతమంది ఉంటారండి? కనిష్టం 2 ఉండాలి. తర్వాత 3, 4, 5, 6, 10 కూడా అవుతారు, అది వేరే మాట. బట్ 2 కనిష్ట పక్షంలో 2 ఉండాలి. కొంతమంది 5 మంది ఉంటారు, కొంతమంది 7 కూడా ఉంటారు. విశ్వాసులు నేను చెప్పేది. దేవుడు కుటుంబము అంటే 2వ వచనం, ఆదికాండం 1:2 వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలమున పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ
దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. నడుస్తూ ఉండెను. మొదటి వాక్యంలో దేవుడు ఒక కుటుంబం అని చూస్తున్నాం. రెండో వాక్యంలో దేవుని యొక్క ఆత్మని చూస్తున్నాం. మూడో వాక్యంలో దేవుడు వెలుగవ్వని అని పలికెను, వెలుగు కలుగు అని పలికెను. మూడో వాక్యం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆమేన్. వెలుగు సలప్ పలికెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యోహాను సువార్త వెళ్ళొద్దండి. యోహాను సువార్తలో ఏం రాయబడింది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవునై ఉండెను, వాక్యము ద్వారా సమస్తము సృజించబడెను. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? దేవుని చూస్తున్నాము, పరిశుద్ధాత్మని చూస్తున్నాము. వాక్యం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్యని కూడా చూస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకే 26వ వాక్యానికి ఇప్పుడు వెళ్ళండి. దేవుడు మన స్వరూపమందు, నా స్వరూపమందు అని చెప్పలేదు కదా. అంటే ఇక్కడ బహువచనం, ఏకవచనం కాదు. మన స్వరూపం అంటే ఒకరికన్నా ఎక్కువగా ఉన్నారు. మన వాక్యానుసారంగా మనకి ఏం కనిపించింది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఉన్నారు. సో ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మన స్వరూపములో అంటే దేవుని యొక్క స్వరూపము ఏమి? దేవుడు మనిషిని ఏ స్వరూపములో సృష్టించాడు? దేవుని యొక్క స్వరూపం, దేవుడు ఎలాగుంటాడు? చాలా ప్రదేశాలకు మేము వెళ్తూ ఉంటాం సువార్త చెప్పేదానికి, సేవ చేసేదానికి. నేను ఎవరిని టీకించట్లేదు. ఆఫ్రికాకు వెళ్తే చాలా నల్లగా ఉండేవాళ్ళు కనిపిస్తారు. గొప్ప 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 ప్రజలు, వాళ్ళు కూడా దేవుణ్ణి చాలా ప్రేమిస్తారు. ఇంకొక చోట్ల పోతే తెల్లగా, నాకన్నా చాలా తెల్లగా ఉండేవాళ్ళు ఉంటారు. మేము గోధుమ కలరు, వాళ్ళంతా తెల్లగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది నల్లగా ఉంటారు. బట్ దేవుడు తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, ఎలాగుంటాడు? దేవుడు స్త్రీనా పురుషుడా, అది కూడా ఇంకా ఎవరు నాకు ఆన్సర్ చెప్పలేదు. సో దేవుని యొక్క స్వరూపం ఏది? దేవుని యొక్క స్వరూపము యోహాన్ 4:24 మనకు కనిపిస్తుంది. యోహాన్ 4:24. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ, చాలు. దేవుడు ఆత్మ అంటే ఆయన ఆత్మస్వరూపుడు. ఆత్మకి స్త్రీలింగము పుల్లింగము అని లేదు. ఆత్మ స్వరూపుడు ఆయన. అర్థమవుతుందా? దేవుడు ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపుడైన దేవుడు మిమ్మల్ని నన్ని ఆత్మస్వరూపులుగా చేశాడు. దేవుడు మిమ్మల్ని నన్ని ఆత్మస్వరూపుడుగా చేశాడు. నెక్స్ట్ సెషన్లో దీని గురించి ఇంకా నేను ఆళంగా వెళ్ళబోతున్నాను. ఆత్మస్వరూపుడు అయిన దేవుడు మిమ్మల్ని నన్ని ఆత్మస్వరూపులుగా చేశాడు. త్రయేక దేవుడు, మళ్ళీ త్రిమూర్తులు కాదు. త్రిమూర్తులు కాదు. త్రిమూర్తులు అంటే మూడు వేరే వేరే వేరేవైన వాళ్ళు. కానీ ఈయన ముగ్గురు కాదు, ఒక్కడే 3 రీతిలో కార్యం చేస్తాడంతే. సింపుల్గా దీన్ని త్రయేకత్వం అంటారు. త్రయేకత్వం అనే పదాన్ని బైబిల్లో మనం ఎక్కడ చూసే కాదు. అందుకోసం త్రయేక దేవుడు కాదు అని చెప్పే కావదు. ఒక దేవుడు ఒక సేవకుడు మంచి ఉదాహరణ వివరించాడు. దీన్ని జాగ్రత్తగా వినండి. ఆకాశంలో మనము సూర్యుడిని చూస్తాం. సూర్యుడిని చూసినప్పుడు ఏమవుతుందంటే సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద వస్తాయి. ఆ కిరణాలు మన చేతిలో పడినప్పుడు బాగా చల్లగా బాగుంటుంది. బెళ్ళారిలో ఎండాకాలంలో 2 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, 10 గంటలకే చూడాలి మీరు. చల్లగా ఉంటుంది కదా. ఎలాగుంటుందండి చెప్పండి? ఏంటి పెట్టలేదు, చెప్పండి. వేడిగా ఉంటుంది. సూర్యుడు
కిరణాలు, ఆయన వేడి. 3 విషయాల్ని చూస్తున్నాం. 3 వేరే వేరే కాదు, 3 ఒకటే. సూర్యుని యొక్క కిరణాలు వచ్చి మన మీద పడినప్పుడు మనకి వేడి అనిపిస్తుంది. అలాగే ఇది ఒక పోలిక అంతే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకటే. కానీ వాళ్ళ పనులు వేరే, వాళ్ళు చేసే పనులు వేరే. దాని గురించి నెక్స్ట్ సెషన్లో మనం చూడబోతున్నాం. కానీ ఇక్కడ ఏమైందంటే, దేవుడు మనిషిని తన స్వరూపంలో, అంటే నా శరీరాన్ని కాదు, అందరు నా అంటే చెప్పండి, నేను ఒక ఆత్మ, నాకు మనస్సు ఉన్నది, ఈ శరీరంలో నేను జీవిస్తున్నాను. త్రయేక దేవుడు మనిషిని త్రయేక వ్యక్తిగా సృష్టించెను. దీన్ని చాలామంది అర్థం చేసుకోలేదు. అందుకే జీవితాలు ఎన్నో కష్టపడుతున్నారు. ఆత్మస్వరూపి, దేవుని యొక్క స్వరూపం ఏమి? ఆత్మ. నా ఆత్మ దేవుని స్వరూపములో చెయ్యబడినది. నా ఆత్మకు ఒక మనస్సు ఉంది. నా ఆత్మ జీవించే ఇల్లే ఈ శరీరము. ఈ శరీరము ఇల్లులు వేరే 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 రీతిలో కడతారు. ఒకే అన్న తమ్ముళ్ళు ఉన్నప్పుడు కూడా ఒకే పక్కన ఇల్లు కడితే కూడా వేరే వేరే దాంట్లో ఏమన్నా డిఫరెన్సెస్ మనకు కనిపిస్తాయి. ఈ శరీరం మన ఇల్లు అంతే. ఈ ఇంటిలో నా ఆత్మ, దేవుని స్వరూపంలో సృజించబడిన ఆత్మ ఈ శరీరంలో జీవిస్తున్నది. దాని గురించి నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా లోతుగా నేను వెళ్తాను. సరే, ఇక్కడ ఏమైందంటే, దేవుడు మనిషిని తన స్వరూపములో సృష్టించినాడు. సృజించెను, అవునా? సృజించినాడు. 27వ వచనము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను మరియు దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీ పురుషులను సృజించెను. ఎదురు చూడండి, బైబిల్ తర్వాత చదవండి. 2000 సంవత్సరాల నుంచి ఆ వచనం మీ బైబిల్లోనే ఉన్నది. ఇన్ని రోజు చదవలేదంటే ఇప్పుడు ఎందుకు చదువుతారు? ఉన్నది అక్కడే ఉన్నది, అది ఎక్కడ పోలేదు. స్త్రీ పురుషులను తన స్వరూపంలో ఆయన సృజించెను. ముందరా చదువునన్న. దేవుడు వారిని ఆశీర్వదించెను. సరేనా? దేవుడు ఏం చేశాడు? సృజించాడు, ఆశీర్వదించాడు. దేవుణ్ణి మనం వెళ్ళి అడగక్కర్లేదు. దేవుడా నన్ను ఆశీర్వదించు, నేను కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆశీర్వదించలేదు. ఆశీర్వదించడం ఆయన గుణం. పొద్దున్న నేను ఎట్లా చెప్పినాను కదా, గుడ్డు పెట్టడం కోడి యొక్క గుణం, ఆశీర్వదించడం నా తండ్రి యొక్క గుణం. ఆయనలో ఆశీర్వాదం తప్ప ఏం లేదండి. ఆయనతో మనం అంటుకొని ఉంటే అసలు ఆశీర్వాదాలు పొంగుతూ ఉంటాయి మన జీవితంలో. ఆశీర్వదించను. తర్వాత ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏలుట అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని ఇచ్చాడు. అంటే మనిషి యొక్క మాట ఆకాశం వినాలా, భూమి వినాలా, సముద్రం వినాలా. త్రిలోకములో నీకి, నాకి, మనకి యేసయ్య అధికారాన్ని ఇచ్చాడు. మనకైనా అధికారాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు, అధికారాన్ని ఇచ్చాడన్నమాట. తన స్వరూపములో మనల్ని సృజించెను. స్త్రీలకు మనం చెప్పే కాదు, ఈ భారతదేశంలో స్త్రీలను చాలా తక్కువ అంచేస్తారు. విశ్వాసులు కూడా తప్పు, పాపం అది.
ఇక్కడ నా బైబిల్లో ఏం రాసింది? స్త్రీ పురుషులను సృజించెను తన స్వరూపంలో. చూడండి, నేను భారతీయుణ్ణి, భారత సంస్కృతిని నేను మర్యాద ఇస్తాను, నేను దానికి సన్మానిస్తాను. అయినప్పటికీ వాక్యానికి విరుద్ధంగా నాకేమన్నా కనిపిస్తే నేను దాన్ని సన్మానించాను. నేను చాలామందికి నేను చెప్పడం ఇష్టం ఉండదు, కానీ నాకు ఇష్టం అవుతుంది, నేను చెప్తాను. నా తండ్రికి ఇష్టం అవుతుంది. చాలామంది స్త్రీలు తమ భర్తని పేరుతో పిలిరు. ఎందుకు? ఏమండి, పాస్టర్ గారు లేరు. ఆయన పేరు పాస్టర్ కాదు, సుందరంగా దేవుడు పేరు పెట్టాడు గణేష్. నా భార్య నన్ను గణేష్ అని పిలుస్తుంది. చెప్పినాను, పెళ్లి రోజే చెప్పినాను గణేష్, పెళ్ళికి ముందరనే చెప్పినాను గణేష్ అని పిలిచాల నువ్వు. ఏమండి ఏమండి అదంతా వద్దు. పాస్టర్, మా సంఘానికి మీరెందుకు ముందరనే రాలేదు? మీ పాస్టర్ పిలిలేదు, అందుకు రాలేదు. వాళ్ళని వదిలేసేయండి. మీ పెళ్ళి అవ్వబోతుంది, మీ భర్తల్ని పేరు పెట్టి పిలిచింది. పేరు పెట్టి పిలిచాడు, లాజర్ అని ఉన్నాడు, కన్నీటిని తుడిచాడు. సరే తర్వాత వెళ్తాము పాటికి. దేవుడే మనల్ని పేరు పెట్టి పిలిచాడు. చాలామంది మిషనరీలు నా దగ్గరికి వచ్చి నేను సన్మానిస్తాను వాళ్ళని, కానీ కొన్ని తూర్లు వాళ్ళవంతా ఇప్పుడు కొత్త ఫోన్లు వచ్చినప్పుడు అందరికీ ఐఫోన్ కావాలా. మొదలంతా నోకియాది బటన్ ఫోన్ ఉండింది, కీప్యాడ్ ఫోను. ఇప్పుడు తర్వాత ఏమేమో వచ్చేమో, ఇప్పుడు ఐఫోన్లో కూడా 1, 2, 3 ఏమో మోడల్స్ వస్తున్నాయంట. అన్నిట్లో అప్గ్రేడ్ అవుతున్నారు, మనసులో మాత్రం అప్గ్రేడ్ కావట్లేదు. మీరు పేరు చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అండి. నేను అనుకుంటేని చేంజ్ చేయాలనుకున్నాను, బట్ ఏం చేయాలా? యేసయ్య అదే పేరుతో నన్ను పిలిచాడు. హల్లెలూయా. నా భార్యని అడిగాను నేను పెళ్ళైన తర్వాత, ఒకవేళ నా పేరు గణేష్ కాకుండా గిడియన్ ఉంటే చెయ్యి వద్దు అని. అలాగే అనింది. గిడియన్ మంచి పేరే, కానీ మీకు సూట్ కాదు, గణేషే సూట్ అవుతుంది మీకు. యేసయ్య ఆ పేరుతో పిలిచాడండి. మన పేరు ఏం తెలుసా? దేవుని యొక్క కుమార కుమార్తె. అది మన గుర్తింపు. మన పేరు కాదు మన గుర్తింపు. అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. స్త్రీలకి పురుషులకు అధికారం ఇచ్చాడు దేవుడు, ఒకే అధికారం. కానీ స్త్రీలని ఎందుకన్నాడు దేవుడు అంటే, ఫస్ట్ దేవుడు పురుషుని సృష్టించాడు, స్త్రీ పురుషులు ఇద్దరిని సృష్టించాడని ఉంది. కానీ 2వ అధ్యాయంకి వెళ్ళే లోపల ఆదాం, ఆ స్త్రీ ఎక్కడ ఉన్నింది? ఆదాం లోపలనే ఉన్నింది. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? స్త్రీని సృష్టించే ముందర ఆదాంకి అనిస్థీషియా ఇచ్చి పండపెట్టాడు. అంటే చాలామంది ఈ కాలంలో యవనస్తులు మా దగ్గరికి వస్తారు, పాస్టర్ మాకు అమ్మాయి చూడండి పెళ్ళికి అని. ఆ పాస్టర్ పిల్లల కన్నా తల్లిదండ్రులు, అమ్మాయి కొంచెం అందంగా ఉండాలా? మీ అమ్మాయి అందంగా ఉందా? నడిచిపోతే అబ్బాయి అందంగా ఉండాలా? దేవునికి తెలుసు వీడు ఆదాం ఇట్లా ఏమేమో మాట్లాడతారని అనిస్థీషియా పండపెట్టేశాడు. నువ్వు పండుకోనానా, లేకుంటే నా సృష్టిని నువ్వు చెడుపుతావు అనేసి. అందుకే పెళ్లి ముందరని యవనస్తులు చాలా పురుషులు నిద్రపోతూ ఉంటారు. తల్లిదండ్రులకు గుర్తు, మీ పిల్లలు చాలా నిద్రపోతున్నారంటే వాళ్ళ పెళ్లి జల్దీ అవుతుందని అర్థం. జాగ్రత్తగా వినండి. పండ పెట్టేసి దేవుడు ఆపరేషన్ చేసి పక్క నుంచి ఎముకను తీశాడు. తల నుంచి తీయలేదు. స్త్రీలారా, పురుషులు తల మీద కూర్చోదండి, కొంతమంది కూర్చున్నారు. కాళ్ళ నుంచి తీయలేదు. పురుషులారా, స్త్రీలను కాలు కింద పెట్టి తొక్కదండి. కాళ్ళ నుంచి తీయలేదు, తల నుంచి తీయలేదు, పక్క నుంచి తీసినాడు. స్త్రీ పురుషుని పక్కన ఉంటే ఎంత శోభంగా ఉంది, చూసాక ఎంత అందంగా ఉంటుంది. మీ గురించే చెప్తున్నారు. రేపు పెద్ద మీకు పెళ్ళి అవుతుంది, ఆమెను కూడా చెప్పరు. ఏం వీళ్ళు ఏమ్మా నెక్స్ట్ ఇయర్? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు
సృజించెను, అధికారం ఇచ్చెను. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏమైంది చూడండి, ఎలాగ మనిషి తన గుర్తుని కోల్పోయాడు. 3వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. యుక్తి గలదై ఉన్నది. తెలుగులో ఏమర్థం అది? యుక్తి అంటే యుక్తి అంటే చాలా చక్రాలు. తెలుగులో ఏమంటారు? క్రూకెడ్ నాలెడ్జ్. దాన్ని తెలుగులో ఏమంటారండి? తెలివి కలిదిని కాదు. అయ్యో, తెలివి అంటే అది వేరే తెలివి. తెలుగులో చెప్పాలంటే చక్రాలు చాలా. మీ తెలుగులో ఇంగ్లీష్లో సట్టిల్ అంటే చాలా నమ్మదగినది కాదు, చాలా మోసమైనది. సో అన్ని జంతువులు అలాగది ఉండిందంట. సో ఈ సర్పం ఏం చేసింది? దేవుని యొద్దకు వచ్చి, మనిషి యొద్దకు వచ్చి 5వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాసింది చూడండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 3:5 మీరు మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవుని వలె ఉందురు. ఇంగ్లీష్లో రాసింది యూ విల్ బీ లైక్ గాడ్. వేరే ట్రాన్స్లేషన్ ఏమన్నా ఉందా తెలుగులో? దేవుని వలె మీరు ఉందురనియు. మీరు దేవుని వలె ఉందురు. 3వ అధ్యాయం 5వ వచనం. ఎవరితన్నా వేరే భాషాంతరం ఉంటే దయచేసి. తెలుగులో అలాగే రాసింది, ట్రాన్స్లేషన్ సరిగ్గా చేయలేదు వాళ్ళు. యూ విల్ బీ లైక్ గాడ్. దేవుని వలె నువ్వు అవుతావు అని. హలో, జాగ్రత్తగా వినండి. దేవుడు వలె మీరు అవుతారు అనేసి. కవిత రానన్న. ఇప్పుడు నేను కవితకి, చూడమ్మా, నువ్వు నాకు 10,000 రూపాయలు ఇస్తే నేను నిన్ను కవితగా చేసేస్తాను. అప్పుడు నువ్వేమంటావు? నాకు అదే ప్రాబ్లం వచ్చింది మనకి. ఏమనం? నువ్వు రానన్న, అక్కడ నిలబడు. నువ్వు 10,000 ఇస్తే నేను నిన్ను వీరేష్ చేస్తానంటే నువ్వేమంటావు? ఇస్తానంటాను సార్. అందుకే నువ్వు కూడా ఇలాగే ఉన్నావు. నువ్వు రానన్నా. జేసన్, నువ్వు నాకు 1,000 ఇస్తే చాలు, నేను నీ జేసన్గా చేస్తానంటే నువ్వేమంటావు? ఏమంటావు? నేను ముందుగానే జేసన్గా ఉన్నాను, నువ్వు ముందుగానే కవిత అయి ఉన్నావు, నువ్వు ముందుగానే వీరేష్ అయి ఉన్నావు. కూర్చోండి. ఇది మన సమస్య. మన గుర్తు మనం ఎరగలేదు. అదే సమస్య సంఘంలో అయిపోద్దు. యాకోబు బైబిల్లో చాలా బుద్ధివంతుడు. అనేమంటాడంటే, చాలామంది బైబిల్ ఎలాంటి అంటే ఒక అర్థంలాగా, అర్థం ముందు ప్రతిరోజు మనం గంటలు కొంతమంది టైం స్పెండ్ చేస్తారులే. అర్థం మనం ఎలాగున్నామో అలాగే చూపిస్తుంది. దాని మీద కోపం పడటం లాభం లేదు. నేను ఎలాగున్నానో అలాగే నా స్వరూపం దాంట్లో కనిపిస్తుంది. చాలామంది అర్థంను చూసుకొని తమ స్వరూపం ఎలాగుంది అని
దానికి ఏమి గమనించక అలాగే వెళ్ళిపోతారు. చాలామంది బైబిల్లో కూడా అలాగే అయిపోద్దు. ఎప్పుడైతే మన గుర్తుని మనం ఎరుగుతామో సైతాన్ వణుకుతాడు మమ్మల్ని చూస్తే. ఇక్కడ సైతాన్ స్టార్టింగ్లో వాళ్ళని ఎలాగా శోధనలో పడించాడో సింపుల్. జేసన్ చెప్పింది కరెక్ట్. నేను అప్పుడే జేసన్ అయి ఉన్నాను. ఆదాం చెప్పిండాలా పొద్దు, అవ్వ చెప్పిండాలా, హే నేను పండు తిని నేను దేవుని వలె అయ్యేదానికి అవసరం లేదు, మొదటిలోనే ఆయన స్వరూపంలో నన్ను సృష్టించాడు. చూడండి, ఆ గుర్తుని మనం మర్చిపోయాం. ఈ పొద్దు నానా కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ గుర్తుని మనము ఎరుగుతామో మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎంతోమందిని సైతాన్ వంచిస్తున్నాడు. వంచన ఆయన యొక్క ట్రేడ్ మార్క్. ఆయన శక్తి వంచన. సైతాన్ శక్తినే లేదు. మనల్ని వంచిస్తాడు. మన ముందర నిలబడేదానికి ఆయన భయపడతాడు. ఎందుకు తెలుసా? మనలో ఎవరు ఉన్నారో ఆయన్ని చూసి భయపడతాడు. కానీ మనకే తెలీదు మనం ఎవరు అనేసి. అందుకే యేసు ప్రభు మనిషి పోగొట్టుకున్న ఆ గుర్తుని వాపస్ మనిషి పొందుకోవాలని అందుకే యేసయ్య వచ్చాడు. ఎవరెవరైతే ఆయన యందు విశ్వసించారో, ఆయన నామాన్ని అంగీకరించారో వాళ్ళకి దేవుని యొక్క కుమార్తెలయ్యే యొక్క అధికారాన్ని, ఆ గుర్తుని ఆయన ఇచ్చాడు. ప్రపంచం నా గురించి ఏమన్నా చెప్పని, నేను యేసయ్య సృష్టికర్త యొక్క కుమారుణ్ణి. నేను రోమా 1. ప్రపంచం చూడండి ఎంత దిగజారింది. రోమా 1:21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను. అవివేకము అని ఎందుకు చెప్తావు నాయన? ఇంగ్లీష్లో ఏం రాసిందంటే వాళ్ళ మూర్ఖ హృదయము. అంటే ఎంత బాగా మనం దానికి చక్కటి అలంకరిస్తాం. అవివేకమైన వద్దు, మూర్ఖ హృదయము. అందరు చెప్పండి, మూర్ఖ హృదయము. మూర్ఖ హృదయం ఏమైందంట? అంధకారముతో నింపబడినది. అంధకారమైంది. జాగ్రత్త. మన గుర్తు మనకి తెలియలేదా, మనము అంధకారంలో జీవిస్తాం. అందుకే యేసు ప్రభు అంటాడు, లెమ్ము ప్రకాశించుము, మీ వెలుగు వచ్చి ఉన్నదే. మూర్ఖ హృదయం వచ్చి మనల్ని అంధకారంలో చాలామంది మూర్ఖులుగా ఉన్నారు. క్రైస్తవుల కన్నా ఎక్కువ మూర్ఖులు లేరు. ఎవరో తమాష్కి జోకుకి చెప్పారు, ఇది నిజం కాదు, జోక్ ఇది అంతే. ఒక ఎగ్జిబిషన్ పెట్టినారంట. ఎగ్జిబిషన్లో బ్రెయిన్ ఏమంటారు, మెదడు. అందరు మెదడులన్నీ అమ్ముతూ ఉన్నారంట. అమ్ముతూ ఉంటే ఒక్కొక్క జాతి, కుల, గోత్రం వాళ్ళ మెదడులు అన్నీ అమ్ముతూ ఉన్నారంట. ఒక్కొక్క దానికి 1 లక్ష 5 లక్షలు అంతే చెప్తా ఉంటే, ఒక విశ్వాసి యొక్క మెదడుకి, అది అగాపే సంఘం ఒక విశ్వాసి యొక్క మెదడుకి 1 కోటి వెల వచ్చిందంట. ఎందుకు నాన్న, ఏం వ్యత్యాసం అంటే, ఈ మెదడుని వాడుకోనే లేదు, అందుకే ఇది కొత్తగా ఉంది, అందుకు దీనికి 1 కోటి ఇస్తాం. వాక్యం చదవాలా? చీకటిలో, కటిక చీకటి ప్రపంచంలో ఉంది, వెలుగు కావాలా? వాక్యం చదవాలా? భక్తుడు అంటాడు,
కీర్తనగారుడు అంటాడు, నీ వాక్యం నాలో వెలుగుని తెచ్చింది అనేసి. నీ వాక్యం ప్రవేశించినప్పుడు నా మార్గములంతా వెలుగు కలిగించింది. చదువు, అందుకే బైబిల్ చదవరు, అందుకే హృదయాలు మూర్ఖ హృదయాలై అంధకారం అయ్యింది. దేవుడు నువ్వు వెలుగు అవ్వాలంటే మనం అంధకారమైనాం. హల్లెలూయా. చూడండి ఏమి రాసింది వాళ్ళు 22 వారి అవివేకమైన హృదయము తాము జ్ఞానులని చెప్పుకుంటూ వాళ్ళు ఏమన్నారు? బుద్ధిహీనులైనారు, మూర్ఖులయ్యారు. దేవుని జ్ఞానం లేని వాళ్ళందరూ మూర్ఖులే. దేవుడి జ్ఞానం కలిగిన వాళ్ళందరూ జ్ఞానులు. జ్ఞానుడు తన ఇంటిని బండ మీద కట్టినాడు, మూర్ఖుడు తన ఇంటిని ఇసుక మీద కట్టినాడు. నా వాక్యాన్ని విని అలాగ చేయువాడు జ్ఞానుడు, విని చేయనివాడు మూర్ఖుడు. దేవుడు ఎవరిని మూర్ఖులుగా చేయదు, మనమే మనల్ని మూర్ఖులుగా చేసుకుంటున్నాం. ఎందుకో జ్ఞానము లేకుండా నా మనుషులందరూ మూర్ఖులు అవుతున్నారని భక్తుడు చెప్తున్నాడు. జ్ఞానం కావాలంటే బైబిల్ చదవాలా? నేనన్నా డిగ్రీ చదివినాను. మా సీనియర్ పాస్టర్ శ్రీనివాస్ గారు పియూసి సెకండ్ ఇయర్ 10 తూర్లో ఏమో 7 తూర్లో 8 తూర్లో ఏమో ఫెయిల్ అయినాడు. లాస్ట్కి మానేసుకున్నాడు. ఇప్పుడు పియూసి సెకండ్ ఇయర్ కూడా చేయలేదు. దేశ విదేశాలకి వెళ్ళి, మన అమెరికాలో ఎక్కడో వెళ్ళి తెల్ల తోలు వాళ్ళకి ఇంగ్లీష్లో బిజినెస్ ఎలా చేయాలని ఆయన వాక్యం చెప్తున్నాడు. అక్కడ పోయి ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానము? పుస్తకం. దీన్ని చదవాలా? మనలో ఉండే చీకటినంతా అది తీసేసి వెలుగుతో మనల్ని నింపుతుంది. వాక్యం గురించి ఇంకొక సెషన్లో నేను మాట్లాడబోతున్నాను. ఏమైంది చూడండి, ఇక్కడ జ్ఞానులు అని అయి వాళ్ళు మూర్ఖులైనారంట. 25వ వచనము, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని సత్యమును అసత్యముకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. మళ్ళీ అది స్టార్టింగ్ లో చదువు. అట్టివారు దేవుని యొక్క సత్యమును అసత్యముగా మార్చినారు. నా దగ్గర చూడండి, దేవుని యొక్క సత్యాన్ని అసత్యంగా మార్చారు. చూడండి, ఒక నిమిషం అని చూడండి. దేవుని యొక్క సత్యం ఏమంటే, నువ్వు వెలుగుగా నేను చేశాను, కానీ నేను చీకటి అయినానంటే ఆ సత్యాన్ని నేనే అసత్యంగా చేశాను. అన్నిటికీ సైతాన్ మీద దూషణ అయ్యొద్దండి. పాపం, ఆయన పాపంలో ఉన్నాడు, ఆయన వేరే మాట లేదు. దేవుని సత్యాన్ని అసత్యంగా చేసింది నేనే, మనమే. అన్నిట్లో మీరు వర్ధిల్లించి ఆరోగ్యంలో ఉండాలని దేవుడు చెప్తాడు. అన్ని అనారోగ్యాలు క్రైస్తవులకే ఉన్నాయి. డాక్టర్ బిల్లు ఎంత కడుతున్నారు? ప్లీజ్, నేను వైద్యులకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, కానీ దేవుని చిత్తం ఏమంటే నా స్వస్థత కాదు, నా ఆరోగ్యం. మీకు ఆరోగ్యం కావాలన్నా స్వస్థత కావాలన్నా? అనారోగ్యంలో ఉన్నారు కాబట్టి స్వస్థత కావాలా? దేవుని చిత్తం స్వస్థత కాదు, దేవుని చిత్తం ఆరోగ్యం. ఆరోగ్యాలకి ఆ స్వస్థత వద్దు. మొన్న ఒక సేవకుని గురించి ఇన్నాక నాకే చాలా సిగ్గు అనిపించింది. 50 సంవత్సరాలు ఆయన సేవ చేస్తూ ఒక్క తూరి కూడా జలుబు కానీ తలనొప్పి కానీ ఆయనకు రాలేదంట. నాకు చాలా సిగ్గు అనిపించింది. ఒకే తూరి జలుబు వచ్చిందంట. ఎందుకు తెలుసా? 12 గంటలు హిమము పడతా ఉంటే, స్నోఫాల్ అవుతూ ఉంటే టెంట్లో నిలబడుకొని 12 గంటలు వాక్యం చెప్పడానికి కొంచెం జలుబు వచ్చిందంట.
మేము పొద్దున్న ఏసీ కారులో 5 గంటలకు ఇంట్లో నుంచి వచ్చి నేను బాల్ ఇక్కడ వచ్చేటప్పుడు పొద్దున్న వెళ్ళి ఫస్ట్ మెడిసిన్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు వాక్యం చెప్పాలని, అది వేరే మాటలే. దేవుని చిత్తము మన ఆరోగ్యం. చదవాలండి బైబిల్ చదవాలి, లేకుంటే బ్రతుకులు ఇలాగే ఉంటాయి. సత్యాన్ని అసత్యంగా చేశారు. మరి ఏం చేస్తున్నారు తెలుసా? రోమా 10:3 చూడండి. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొరుచు దేవుని నీతికి లోబడలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి తూరు చదువునన్న. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక, దేవుని యొక్క నీతి, దేవుడు ఏం చేసి పెట్టాడు దాన్ని దాన్ని తెలుసుకునే దానికి వాళ్ళకి ఆశ కూడా లేదు. చాలామంది అలాగే. దేవుడు మీ కొరకు నా కొరకు ఏం నీతి ఉంచాడో దీంట్లో ఉంది. పుస్తకాన్ని తెరియండి, చదవండి. దేవుని యొక్క నీతిని ఎరగక ఏం చేస్తున్నారు? స్వనీతిని స్థాపించారు. దేవుడే ఇస్తాడండి రోగాన్ని, అవునా? ఎలాగ చెప్తారు? యోబ్ గురించి మీరు చదవలేదా? చదివానండి, బాగా చదివానండి. మళ్ళా చూడండి. సరే, యోబుకి రోగాలు వచ్చినా నేను లేదు అనట్లేదు, కానీ యోబు ఆ రోగంతో చనిపోలేదు, ముసలోడై ఆరోగ్యంతో చనిపోయినాడు. మీరు ఎందుకండి రోగంతో మీ వాళ్ళందరూ చనిపోతున్నారు? చెప్పండి. స్వనీతి ఇది బైబిల్లో లేదు, కానీ ఒక సేవకుడు నాతో చెప్పాడు. కల్పన కానీ పరిశుద్ధమైన కల్పన. ఒకతూరి సైతాన్ వచ్చి నన్ను దయచేసి అడుగుదండి బైబిల్లో ఎక్కడ ఉంది అని. బైబిల్లో లేదు, నా కల్పన, కానీ పరిశుద్ధమైన కల్పన. ఒకతూరి సైతాన్ యేసుప్రభు సైతాన్ దగ్గరికి వెళ్ళినాడంట. సైతాన్ ఖుషి అయింది. యేసయ్యా, ఏం నా ఎద్దకు వచ్చావు నువ్వు అని. సైతాన్, నీతో నాకు ఒక సహాయం కావాలా? సృష్టికర్త నువ్వు, నీకు నా సహాయం కావాలన్నా? ఏం కావాలో చెప్పు. యేసుప్రభు చెప్పినాడంట, ఈ అగాపే సంఘముస్తులు ఉన్నారు కదా, వాళ్ళు మాటనే వినరు. 9:30 అంటే 10కి వస్తారు. ఎంత చెప్పినా వెనకలు తిరుగుతూ ఉంటారు, అక్కడెక్కడ చూస్తూ ఉంటారు. మాటనే ఇవ్వరు, దశమభాగం సరిగ్గా ఇవ్వరు. సారీ, మీరు ఇస్తున్నారేమో నాకు తెలియదు. ఇవ్వకుండా ఉంటే ఆ టోపీ పడిందా వేసుకోండి అంతే. సో వీళ్ళకి నేను ఒక పాఠం నేర్పియాలా. ఏమంటే వాళ్ళకి రోగం ఇచ్చి నేను పాఠం నేర్పియాలా. కానీ సైతాన్, నీకు తెలుసు కదా నాతో ఆ రోగం లేదు, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నాకు రోగాల్ని సృష్టించే ఒక 10 జంతువుల్ని, క్రిములను నాకు ఇవ్వు. ఒక డయాబెటీసు, ఒక హార్ట్ అటాకు, ఒక HIV, ఒక కోవిడ్, ఒక ఫిట్స్, ఇలాంటి 10 రోగాలు నాకు ఇవ్వు. ఏం చేస్తావు యేసు అంటే, అది తీసుకొని ఒక్కొక్కరి మీద వేస్తాను, వేసి వాళ్ళకి పాఠం నేర్పిస్తాను. అప్పుడు సైతాన్ చూసి యేసు ప్రభుని చూసి చెప్పిందంట, అందరు చెప్పండి ఇలా చేస్తూ చెప్పండి, చెప్పండి, బాగా చెప్పండి. సైతాన్ చెప్పిందంట, యేసు నేనేమన్నా మూర్ఖుడు అనుకున్నావా? నువ్వు ఆ జంతువుల్ని నీ చేతులతో ముట్టిన తక్షణమే అది చనిపోతుంది, నువ్వు ఎలాగా వాళ్ళకి ఇస్తావని. సైతాన్ నమ్ముతాడు, కానీ విశ్వాసులు దాన్ని నమ్మట్లేదు. అర్థమైందా? దేవుని యొక్క నీతికి ఎరగక స్వనీతిని సృష్టించి దేవుని యొక్క నీతికి వాళ్ళు లోబడట్లేదు. వాక్యానికి లోబడు, నీ జీవితంలో సకల ఆశీర్వాదాన్ని చూస్తారు.
హల్లెలూయా. దినములు వెళ్తూ ఉండగా వాక్యం అధికంగా చదువుతూ ఉండగా లోపల కొత్త ఇది వస్తుంది, వైరాగ్యం వస్తుంది. నాతో ఎవరో సవాల్ చేస్తున్నారు, ఇప్పుడు కాదు 25 సంవత్సరాల కింద, ఇప్పుడంతా నీకు ఫుల్ వైరాగ్యం ఉందిపా, ఒక్క ఇయర్ అయినాక 1 సంవత్సరం అయినాక నువ్వు నాకు లెటర్ రాయను. నెక్స్ట్ 5 సంవత్సరాలు నాకు లెటర్ రాస్తున్నాను, నా వైరాగ్యం ఎక్కువ అవుతుంది, తగ్గట్లేదు. ఇప్పుడు 43 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఎక్కువగా ఉంది. ఆయన నీతికి మనం లోబడితే ఆ సీనే వేరే. మీ భాషలో చెప్పాలంటే ఆ సీనే వేరే. మనిషి తన గుర్తుని పోగొట్టుకున్నాడు. యేసయ్య ఆ గుర్తుని తిరిగి మనకి ఇవ్వాలని ఆయన వచ్చాడు ప్రపంచానికి. వాక్యానికి లోబడినామా ఆయన నీతిని మనము అనుభవిస్తాం. మత్తయి 3:17 చదవండి. ఏం చూస్తాం ఇక్కడ? మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆకాశము నుండి వచ్చెనంటే అందరికి వినిపించింది. మీకు తెలిసిన విషయం ఏది? యేసు ప్రభు నీళ్లలో దీక్షా స్నానం తీసుకున్నాడు. స్నానికుడైన యోహాను ఆయనకి నీళ్లలో దీక్షా స్నానము ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆకాశము నుండి ఒక శబ్దము వినబడిందంట. ఏమది శబ్దం? అది ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా కుమారుడు. స్వర్గం గుర్తించింది ఈయన నా కుమారుడని. స్వర్గం గుర్తించింది. అవునా? వాక్యం వచ్చిందా? మత్తయి 4కు రండి. యేసు ప్రభు శోధింపబడినాడు. 4:3. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే స్టాప్. నా దగ్గర చూడండి, తర్వాత చదవండి. 3వ అధ్యాయము 17వ వచనంలో స్వర్గం నుంచి శబ్దముగా గట్టిగా ఒక స్వరం వినబడింది. ఏమి? ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను, నాకు ఈ సంతోషాన్ని కలుగజేసే నా కుమారుడు అని స్వర్గము ఆయన్ని గుర్తిస్తే, సైతాన్ వచ్చి యేసయ్యకే ఆయన గుర్తుని సవాల్ చేస్తుంది, ఛాలెంజ్ చేస్తుంది. ఏమని? సైతాన్ యేసు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? మొదటిగా, నీవు ఆకలిగా ఉంటే దీన్ని రొట్టెగా మార్చు అని చెప్పలేదు. నీవు దేవుని కుమారుడు అయితే ఆయన అటాక్, ఆయన యుద్ధం ఎక్కడంటే మన గుర్తు మీద. నా గుర్తును చూసి ఆయన వణుకుతూ ఉంటాడు. అందుకే మనము మన గుర్తుని ఎరుగుట చాలా ప్రాముఖ్యం. నేను ఎరగాల, నేను ఎవరు అని నేను తెలుసుకోవాలా. మీ ఊర్లో ఇలా చేస్తారో నాకు తెలీదు. కర్ణాటకలో ఒక ఊరికి పోయినప్పుడు ఒకడు ప్రార్థన ఇలా చేస్తున్నాడు. దేవుడా, నేను పనికిరాని వాళ్ళని, నేను పెంటని, పేడని, ఏమో నేను చనిపోయిన కుక్కని, మరి పురుగుని ప్రేయర్ చేస్తున్నాడు. ప్రేయర్ అయినాక నేను ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, నాకు ఇట్లా వాళ్ళతో ఆడుకోవాలంటే చాలా ఇష్టం. రే పనికిరాని వాడా, ఇక్కడ రా అంటే కన్నడದಲ್ಲಿ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರ್ದವನೇ ಬಾ ಇಲ್ಲಿ. ఏం సార్ అని కరీతిరి, ఏం సార్ అట్లా పిలుస్తున్నారు? కాదప్పా, నువ్వే దేవుని ముందర చెప్తావు కదా, నేను పనికిరాని వాళ్ళని. నేను అనుకున్నాను అదే నీ గుర్తు అని. హలో, అలా ప్రేయర్ ఏమైనా చేశారా? విన్నారా? పెంట, పేడ, పురుగు అన్నీ పీపీపీలోనే వస్తుంది. పంది, చనిపోయిన కుక్క. ఎక్కడి నుంచి ఆలోచన వస్తాయి తెలుసా? దేవుని యొక్క నీతికి వాళ్ళు లోబడలేదు.
దేవుని యొక్క నీతికి లోబడలేదు. నేను ఎవరు అని చెప్పే దాంట్లో ఎందుకు మీరు సిగ్గుపడతారు? అవసరం లేదు. మీరు అబద్ధాలు ఆడట్లేదు. నా బిడ్డ చిన్నప్పుడు 5-6 సంవత్సరాలు అయిందంతే, మా ఇంటి పక్కన ఒక అంగడి ఉండేది. బయట ఇక్కడి నుంచి సుమారు అంత దూరం బయటికి వెళ్ళాలా. అక్కడ వెళ్ళి తీసుకుంటాం ఏమన్నా కావాల్సిందంతా. ఒక తూరి నేను బిజీగా ఉంటేని ఆమె వచ్చి, డాడీ నేను స్కూల్కి వెళ్ళాలా, నాకు లేట్ అయింది, నాకేమో కావాలా అంటే, అమ్మ అంగట్లో పోయి తీసుకోమ్మా. డాడీ దుడ్లు అంటే, మా ప్రస్తుతం నాతో దుడ్డు లేదు. ఆ కాలంలో అంతా ఫోన్పే గూగుల్ పే అంతా ఇంకా వచ్చింది లేదు. నేను 20 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాను. అప్పుడు వచ్చేసి నేను చెప్తానమ్మా, డాడీ చెప్పినారని చెప్పు, నీకేం కావాలంటే తీసుకో. వెళ్ళింది అంగడికి. వెళ్ళేసి ఆ మనిషి దగ్గర, అంకుల్ నాకు ఇది కావాలి అది కావాలంటే, దుడ్లమ్మ అంటే, డాడీ చెప్పినారు తర్వాత ఇస్తారంట. నువ్వు గణేష్ గారు కూతురు? అవును నేను గణేష్ గారు కూతురు. డాడీ చెప్పిన. సరే పోమ్మా. ఏం తీసుకోలేదండి. ఎందుకు చెప్తున్నానంటే, మన గుర్తు ఇచ్చాడండి దేవుడు మనకి. నేను ఆయన కుమారుని, ఆయన కుమార్తెని. ఎవరెవరైతే ఆయన యందు విశ్వసించారో, ఆయనను అంగీకరించారు. ఇంగ్లీష్లో ఒక చాలా మంచి పాట ఉంది, ఐఎమ్ నో లాంగర్ ఎ స్లేవ్ బట్ ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఏమాత్రము నేను బానిసని కాదు, నేను ఆయన కుమారుని, ఆయన కుమార్తెని. హల్లెలూయా. 3 తూర్లు సైతాన్ వచ్చి, నువ్వు దేవుని కుమారుడైతే, నువ్వు దేవుని కుమారుడైతే. దేవుడు సైతాన్తో ఆర్గ్యూ చేయలేదు. చాలామంది ఆర్గ్యూ చేసేకపోతారు. వద్దు. దేవుడు ఏమన్నాడు? రాయబడినది, రాయబడినది, రాయబడినది. అలాగే చెప్పినప్పుడు ఏమైందంటే 11వ వచనం చూడండి, ఏమైంది? అంతటా అపవాది ఆయనను విడిచిపోవను. అయిపోయా. సైతాన్ నిన్ను విడిచిపెట్టిపోవాలనా? దేవుని వాక్య ఖడ్గాన్ని తీసి చెప్పు, ఇది రాయబడినది, పారిపోతాడు. మనలో వాక్యం లేదు ఇప్పుడు. అందుకే ఆయన ఏ దోస్తి హమ్ నహీ తోడింగే. తెలుగులో నాకు రాదు, కన్నడ హిందీ అంటే చాలా పాటలు పాడతాను. చాలా ఫ్రెండ్స్ అయినారు చాలామంది సైతాన్తో. సైతాన్ వదిలిపెట్టిపోవాలన్న మిమ్మల్ని నోరు విప్పి దేవుని వాక్యాన్ని మాట్లాడండి. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము. ఆ ఖడ్గాన్ని తీసి ఆయనకి చెప్పండి, ఇది రాయబడినదే. పోయేస్తాడు, విడిచిపోయేస్తాడు. ఒక సేవకుడు ఇలాంటి పాట రాసినాడు, సైతాను పారిపో, సైతాను పారిపో. పారిపో అని చెప్పొద్దు, ఖడ్గం తీ, ఆయన పారిపోతాడు. నాకు టైం వేస్ట్ చేయక. నాకు రాంబాబు గారు చాలా ఇష్టం, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము. ఆయన సైతాన్ని విడిపించే స్టైల్ నాకు చాలా ఇష్టం. దయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏమంటాడు? సైతాన్ అని అంటాడు. నేను 1, 2, 3 అంటాను, నువ్వు వెళ్ళిపోవాలంతే. అంతే, ఎక్కువ ఏం మాట్లాడదు. 1, 2, 3 అని సైతాన్ పోయేస్తాడు. దాన్ని అధికారం అంటారు. గుర్తుని ఎరగాల మీరెవరు అనేసి. ఇంకొక గొప్ప సేవకుడు ఇప్పుడు దేవుని ఎదురుకి వెళ్ళాడు, స్మిత్ విగిల్స్వర్త్ అని. రాత్రి పండుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఉంటే రూమ్లో ఏమో సౌండ్ వినిపించింది. బాగా బ్లాంకెట్ వేసుకొని పండుకున్నాడు. తెరిచి చూస్తే మంచం పక్కనే సైతాన్ నిలబడినాడు. చిన్న యాదో కుటి సైతాన్ కాదు, పెద్ద సైతానే వచ్చి నిలబడినాడు అక్కడ. మీరు నేను అక్కడ ఉంటే ఏం చేస్తూ ఉంటే, మీ పాస్టర్ అని ఫోన్ చేస్తూ ఉంటారా అని వచ్చేసి, నువ్వా పా నేసుకొని మళ్ళీ నిద్రపోయినాడంట. ఇంకొక సేవకుడు లెస్టర్ అని, ఆయన ఒకరోజు ఆఫ్రికా దేశంలో తన రూమ్లో కూర్చొని
సిట్టింగ్ రూమ్లో కూర్చొని నోట్స్ రాసుకుంటూ బైబిల్ చదువుతూ ఉంటే సైతాన్ వచ్చినాడంట బెడ్రూమ్లో. వచ్చి మంచం ఇంత పైకి ఎగురుతోంది. మనం ఉనింటే అక్కడ ఏం చేస్తామంటే, పాస్టర్ వేరే ఇల్లు చూడండి నాకు. ఒకసారి నేను ఎక్కడో మీటింగ్ పోయినప్పుడు టయర్డ్ అయి పండుకున్నాను. రాత్రి 2:30కి ఎవరో ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ నా మీద బల్లి పడింది, నేనేం చేయాలా? ఇప్పుడు ఫోన్ పెట్టి పండుకోండి. ఫస్ట్ ఈయన ఏం చేస్తున్నాడు? మంచం ఎగురుతూ ఉంటే ఈయన నోట్స్ రాస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. సైతాన్ కింద పెట్టు అంట. పడంక అనేది కింద పడిపోయిందట. అంత లోపల సైతాన్ తెలిసిపోయింది, అమ్మో నేను తప్పు అడ్రస్కి వచ్చేస్తున్నాను. పారిపోతా ఉంటే, ఏయ్ ఎక్కడ పోతావు, రా ఇక్కడ అన్నాడంట. చాలామంది ఈ కాలంలో సైతాన్ రా అంటే నేను రాను, నేను పోను. సైతాన్ కేకరిస్తుందంట, ఎవరినన్నా ఈ వ్యక్తి నుంచి కాపాడతారా అనిందంట. రా అన్నాడంట. వచ్చింది. ఏమంటే, మట్సంగా మంచాన్ని ఎక్కడ తీసినావు అక్కడనే పెట్టేసిపో అన్నాడు. దమ్మండి, అది కావాలా? ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? దేవుడి యొక్క కుమార్తె నేను. హల్లెలూయా. ఎవరెవరైతే ఆయన యందు విశ్వసించారో, ఆయనను అంగీకరించారో, దేవుని కుమార్తెల యొక్క అధికారాన్ని ఆయన ఇచ్చాడు. ఆ యేసు నామములో విశ్వసిస్తావా? యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో, విడుదలకు స్వస్థతకు. తెలుసుకుంటే చాలు, బతుకులు బాగుపడతాయి. హల్లెలూయా. దేవుడు యొక్క నీతికి మనం లోబడితే అధికారంలో మనం నడుస్తాం. ఒకటి మన నీతిలో నడచాలా, లేకుంటే దేవుని స్వనీతిలో నడచాలా. దేవుని నీతిలో నడిస్తే అధికారం మనల్ని వెంబడిస్తుంది. ఆమేన్. 2 కొరింథీ 10:5 రాబాల షకరం. ఇంకా చాలా ఉంది, నేను కొంచెం వేగంగా వెళ్తాను. మీరు లేటుకు వచ్చారు కదా, లేట్ పంపిస్తాను. 2 కొరింథీ 10:5. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ప్రతి ఆటంకమును ఏం చేయాలా? పడత్రోసి. దాన్ని పోషించొద్దండి, సాకొద్దండి. దాన్ని ఏం చేయాలా? ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. పడద్రోసి. ప్రతి ఆలోచనను, కొన్ని ఆలోచనలు మాత్రము క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. సరిగ్గా చదువునానా? కొన్ని ఆలోచనలు మాత్రము. సరిగ్గా చదవట్లేదు, మీరు చదవండి పాస్టర్. మీరు కూడా సరిగ్గా తప్పు చదువుతున్నారు. అందరూ చస్మాలు వేసుకోవాలి మీరందరూ. నువ్వు చస్మా వేసుకున్నావు, నువ్వు చదువు నాన్న. నువ్వు కూడా సరిగ్గా చదవట్లేదు. జేసన్ కూడా తప్పు చెప్పినావు. ఇంత ప్రతి ఆలోచనని. కానీ మనం ఏం చేస్తాము? కొన్ని. అందుకే నేను చెప్తున్నాను, నా లైఫ్లో నేను తీర్మానం చేసుకున్నాను, ఇప్పుడు కాదు, యేసు ప్రభువుని నమ్మిన రోజు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏమున్నా కానీ దానికి ఎంట్రీ లేదు నా జీవితంలో. నా మనసులో కూడా టైం లేదు వేస్ట్ చేసేదానికి. నా తలంపులు చాలా ముఖ్యమైనది. మీకు తెలుసా, మన తలంపుల్ని కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఒక వారం కింద బైబిల్ చదువుతుంటే నాకు భయమైంది. అమ్మో, మన తలంపులు కూడా నెరవేరుతాయి. ఎందుకు? బైబిల్లో ఏమి రాస్తుంది? ఎఫెసీ 3:20 చదువుదండి, తీయదండి, చెప్తాను. మన మనం అడిగిన దానికన్నా, మనం ఊహించేదానికన్నా అత్యధికంగా మన తలంపుల్ని కూడా దేవుడు ఉత్తరిస్తాడనమాట. అందుకే వాక్యానికి వ్యతిరేకంగా ఉండే ప్రతి ఆలోచనని మనం ఏం చేయాలా?
క్రీస్తు యందు ఏనన్నా మళ్ళా 2 కొరింథీ 10:5 మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును. వితర్కాలు, చాలా మందికి వితర్కాలు చేయాలంటే చాలా ఇష్టం. నాకు టైం లేదు వేస్ట్ చేసే వాళ్ళతో. నువ్వు నీ వితర్కాన్ని పెట్టుకో, నేను నా ఆలోచనను పెట్టుకుంటాను. నీ వితర్కానికి నా ఇంట్లో నా మనసులో ఎంట్రీ లేదు. రాంగ్ నంబర్. కాల్ బ్లాక్ చేసి ఫారేసేయండి దాన్ని, ఆ వితర్కాన్ని. సీరియస్ చెప్తున్నాను, టైం లేదు నాకు. వితర్కాలు చెప్పే వాళ్ళకి టైం లేదు. నాకు పని గొప్పగా ఉంది, భారతదేశాన్ని రక్షించాలా. వితర్కాల్ని దేవుని గూర్చిన జ్ఞానముకి వ్యతిరేకంగా ఆ ఆటంకాలన్నిటినీ పడత్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపర్చుతాను. ప్రతి ఆలోచన క్రీస్తుకి చెరపడితే ఏమవుతుంది? మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం. ఆమేన్. వాక్యంలో ఏమేమి రాసిందో అంతా మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో వాక్యంతో మనల్ని మనం గుర్తించుకుంటాం. త్వరగా హెబ్రీ 10:7, 10వ అధ్యాయం 7వ వచనం. ఇదే వచనాన్ని మనము కీర్తనలో 46:8 కూడా చూడొచ్చు. 6 మరియు 8. అప్పుడు గ్రంథపుచ్చుటలో నన్ను గురించి రాయబడిన ప్రకారము. అందరు చెప్పండి, గ్రంథపుచ్చుటలో గట్టిగా చెప్పండి, గ్రంథపుచ్చుటలో నన్ను గురించి రాయబడిన ప్రకారము. నా గురించి బైబిల్లో రాయబడిన ప్రకారము నేను ఆలోచిస్తాను, నడుస్తాను. ఇష్టం ఉంటే రాండి, కష్టం ఉంటే పోండి. టైం లేదు నాకు వేస్ట్ చేసేదానికి. నాకు ఉండేది ఒకే జీవము. హల్లెలూయా. కీర్తన 40:6-8. ఓ రల నమ్మ శకర్యం. దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడా? నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. పుస్తక చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. అదే వచనాన్ని అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నామేమి? నన్ను గురించి, నీ గురించి, నా గురించి బైబిల్లో ఏం రాయబడిందో దాని ప్రకారము మనం ఆలోచించాలా, దాని ప్రకారం మనం నడిచాలా. అప్పుడు బైబిల్లో రాయబడినది మన జీవితంలో మనం చూస్తాం, అనుభవిస్తాం. హల్లెలూయా. చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు బైబిల్ని అట్లే నమ్ముతావా? అట్లే నమ్ముతాను. అక్షరాన్ని నమ్ముతాను. ఫుల్ స్టాప్ కమాన్ కూడా నమ్ముతాను నేను. జరుగుతుంది. హల్లెలూయా. యోహానుడు, స్నానికుడైన యోహానును గుర్తించుకున్నాడు వాక్యంలో ఆయన గురించి ఏం రాయబడిందని. లూకా 3:2-4. త్వరలో కొంచెం ఫాస్ట్ వెళ్ళాలా. లూకా 3:2-4. అన్నయు
కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యము వచ్చెను. ఈరోజు మీ దగ్గరికి దేవుని వాక్యం వస్తూ ఉన్నది. దేవుని వాక్యం వస్తున్నది. ముందర చదువునన్న 4వ వచనము. అంతటా ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలో సరళము చేయుడి. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఏం తెలుసా? ప్రభు మార్గమును స్థిరపరచుడి. యోహాను గురించి రాయబడినది. ఇదే వాక్యాన్ని మనము యెషయా 43వ అధ్యాయం 3వ వచనం. యెషయా 43. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. యోహాను అంటున్నాడు, ఆ మార్గాన్ని సిద్ధపరిచేకి నేను వచ్చాను. ఆ మార్గాన్ని సిద్ధపరిచేకి ఈరోజు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దేవుని మార్గంని కళ్యాణదుర్గంలో, తెలంగాణలో, ఆంధ్రలో, భారతదేశంలో సిద్ధపరిచే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే చేతులు వచ్చి ఆయనకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాక్యము తన గురించి ఏం రాసిందో, దేవుని యొక్క నీతికి ఆయన లోబడాడు. ముందర చదువు నాన్న. ఎడారిలో మా దేవుని రాజమార్గము హల్లెలూయా సరళము చేయుడి. మా దేవుని రాజ్య మార్గము సరళ చేయుడి. ఎందుకంటే ఆ రాజ్య మార్గంలో రాజైన నేను నడుస్తున్నాను. రాజులు నా ఎద్దకి వస్తారని పొద్దున చూసాము. ఆయన రాజాది రాజు నన్ను రాజుగా చేశాడు. నేను సాధారణమైన మనిషిని కాదు. నేను ఆఫ్టర్ ఆల్ ఒక పాస్టర్ కాదు. నేను రాజుని. నేను ఏం పలకరిస్తే స్వర్గం నా మాటల కొరకు కాసుకొని ఉంది. హల్లెలూయా. జాన్ నాక్స్ అని ఒక సేవకుడు ఉండేవాడు స్కాట్లాండ్ దేశంలో. ఆ దేశంలో మరియా అని ఒక రాణి ఉండేది. ఎంతోమంది క్రైస్తవుల్ని చంపేసి వాళ్ళు స్కాట్లాండ్లో ఏం చేస్తున్నారంటే తలకాయ నరికేసేవాళ్ళు సేవకులది. అందరినీ భయపెట్టాలనేసి స్ట్రీట్ లైట్కి కట్టిపెట్టి, ఆ కాలంలో స్ట్రీట్ లైట్లు లేవు, స్ట్రీట్ లైట్ కంబాలకి కట్టేసి దాన్ని అంటించేవాళ్ళు దాన్ని. చూడండి పర్వాలేదు, వాళ్ళు ఒక్కరు పోతారు. మీరందరూ ఇక్కడ చూడండి, ఒకరు పోండి. అందరూ వద్దమ్మా, ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ చూడండి అందరూ. వాళ్ళ కుమారుని ఒకరు పోయారు. అందరు ఇక్కడ చూస్తారా? పోయి వాళ్ళు పోతారు. సరే చూడండి. ఆ జాన్ నాక్స్ ఆ రాణి దగ్గర వెళ్తే ఆ రాణి భయపడేదంట. రాణి ఆయనతో చెప్పేది, అయ్యా జాన్ నాక్స్ గారు, ప్లీజ్ నోరు మూసుకోండి. మీరు నోరు విప్పి ఏమన్నా మాట్లాడితే అది జరుగుతుంది. ప్లీజ్ మాట్లాడొద్దు నాయన. ఆమె అంటుంది, వేరే దేశాల యొక్క సైన్యాలు వస్తే నాకు భయం లేదు. జాన్ నాక్స్ నా యొద్దకు వచ్చి నోరు విప్పినాడంటే ఆమె అడుగుతూ ఉంటుంది. అదే అధికారాన్ని దేవుడు మనందరికీ ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయన నీతికి లోబడలేదు. అందుకే మన బ్రతుకులు ఇలాగున్నాయండి. నేను నిన్న బసవరాజ్ పాస్టర్కి చెప్తా ఉంటుంది, నేను అందరికీ అగ్గి అంటించిపోతాను, మీరు కూర్చునే కవ్వదు. ఎక్కడ కూర్చున్నారో ఆ చీరలంతా అగ్గి మండుతూ ఉంటుంది. అప్పుడు వెళ్ళి దేవుని కొరకు ఏమన్నా చేయాల. హల్లెలూయా. రోమా 8:14. రోమా 8:14.
దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేన్. ఆత్మ మనల్ని నడిపించాలని కాసుకొని ఉన్నాడు. నాకు ఈ మార్గం తోచట్లేదండి, నాకు ఎవరన్నా ప్రాఫెసీ ఇక్కడ నాకు తెలియదు, ఈ ఊరు గురించి తెలియదు, బట్ భారతంలో కొన్ని దేశాల్లో కొన్ని రాజ్యాల్లో రాష్ట్రాల్లో అందరూ ప్రాఫెసీ అనే ప్రవక్త అనేసి హల్లెలూయా ఒక వెయ్యి. ఎవరప్ప అది? పొద్దున్న ఇక్కడ ఒక ఫోన్ అక్కడ ఒక ఫోన్ 2000 తీసుకోండి వాళ్ళ దగ్గర. ఈ అమ్మ బ్లూ డ్రెస్సు, మళ్ళీ అక్కడ ఆయన రెడ్ షర్టు. నీ పక్కన ఫోన్ రింగ్ అయింది కదా, ఆయమ్మ అంటే నువ్వు ఇవ్వాలప్ప, నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా 2000. హల్లెలూయా. పొద్దున్నే చెప్పినాను, ఎవరిదన్నా ఫోన్ మోగిందా పక్కన ఉండేవాళ్ళు 1000 రూపాయలు కానిక ఇవ్వాలా. నాకు కాదు, మీ పాస్టర్కి. చాలా స్థలాల్లో ఏమొచ్చిందంటే అందరూ వచ్చేసి ప్రవక్త దగ్గర ప్రవాదన అని ప్రవచన కావాలా మాకి. నేను చెప్పినాను, ఒక బుక్ నిండా ప్రవచనాలు ఉన్నాయి నాతో. చెప్పండి పాస్టర్ అండి, తీసుకో ఆ ప్రవచనాలని నాదే, నా కొరకు ఇచ్చాడు, నా తండ్రి ఇచ్చాడు. ప్రతి ప్రవచనం నా కొరకే. ఆత్మతో నడిపింప వాళ్ళు దేవుని యొక్క కుమార్తెలయ్యుందురు. నడిపించాలని కాసుకొని ఉన్నాడు ఆత్మ. కానీ మనకి ఇష్టం లేదు. అంటే ఆయన మార్గాలు వేరే, మన మార్గాలు వేరే. దేవుడా నీ మార్గంలో నడిపించు. దేవుడు నాన్న ఇట్లా నడిచు. దేవుడా నీ లేదు, నువ్వు ఇట్లా నడిచాలా, మనం ఇట్లా నడుస్తూ దేవుడా నీ చిత్తాన్ని నెరవేర్చు. దేవుడా నీ చిత్తాన్ని, నా చిత్తం ఇది కాదు, నా చిత్తం ఇది. అందుకే ఇలాగున్నామండి మనము. ఇదే 8వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి మరి ఎక్తూరు చదువు నాన్న. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమార్తెల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి మరి చదువునా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. కాసుకొని ఉన్నది సృష్టి అంతా. దేవుని కుమార్తెలు మన గుర్తుని మనం ఎరిగి ప్రత్యక్షము కావాలా. సృష్టి ఎదురు చూస్తుంది, కానీ మనకి ఆశ లేదు. ఏమో అండి, ఏమవుతుందో జరగనియండి. లేదు, సృష్టి కాసుకొనింది మన కొరకు. 1 యోహాను 3వ అధ్యాయం 1-2 వచనాలు. 1 యోహాను 3వ అధ్యాయం 1-2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించేనో, ఎట్టి ప్రేమను అనుగ్రహించి దేవుని యొక్క పిల్లలుగా నన్ను పిలిచాడు ఆయన. ఆమేన్. చూడండి మనము ఇక్కడ చూడండి, బైబిల్ చూడొద్దండి, ఇక్కడ చూడండి. తర్వాత ఇంటికి వెళ్ళి బైబిల్ చూడండి. ఇక్కడ నన్ను చూడండి. ఇక్కడ ఈరోజు రేపు 2 రోజులే ఇక్కడ ఉంటాను, తర్వాత ఉండను. చూడాలంటే బళ్ళారికి రావాలి. అందుకే ఇప్పుడే ఇక్కడ చూడండి. చదువు నాన్న. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి చూడండి 2 తూర్లు మీరు విన్నారు, అందుకే దేవుడు చెప్తున్నాడు చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత, హల్లెలూయా అందరు చెప్పండి, నేను దేవుని పిల్లలు. హల్లెలూయా. సరే, మనము దేవుని పిల్లలమే. ఏకవచనంలో ఏమంటారప్ప? నేను బిడ్డనే, నేను దేవుడు బిడ్డనే. హల్లెలూయా. దేవుడు మనల్ని తన బిడ్డలుగా కుమార్తెగా పిలిచాడు, చూస్తున్నాడు,
సృష్టి కార్చుకొని ఉంది. కానీ మనం వచ్చి పేడ, పెంట, పురుగు, పంది. నేను చెప్పలేదు, మీ పాస్టర్ చెప్పాడు కొన్ని శబ్దాలు. హల్లెలూయా. నేను దేవుని యొక్క కుమారుని, నేను దేవుని యొక్క కుమార్తెని. అదే నా గుర్తు. ఆ గుర్తే నాకు శక్తినిస్తుంది. గలాతీ 4:6. గలాతీ 4:6. మరియు మీరు కుమార్తెలై ఉన్న వాక్యోపదేశము పొందువాడు 4:6. గలాతీ 4:6. మీరు కుమారులై ఉందున మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. దేవుడు తన ఆత్మను మన హృదయంలోనికి పంపించినాడు. ఆత్మ వచ్చేసి అని తండ్రి దేవా, తండ్రి దేవా, నీవేనా, నీవుంటే నాకు చాలు. ఆ దేవుని యొక్క ఆత్మ మనలో నుంచి పిల్లలే తండ్రిని తండ్రి అని పిలిచేకవుతుంది. మా ఇంటి ముందర భిక్షగాళ్ళు వచ్చి అమ్మా నాయనా అని అంటే నేను నా పిల్లలు ఎవరు, వాళ్ళు భిక్షం అడుకోవాలా. కానీ నా పిల్లలు నా దగ్గర వచ్చాయి, డాడీ నాకు ఇది కావాలా, అది కావాలా. అది అహంకారంతో కాదు, తండ్రి నేను ఏం కావాలని అడుకోవచ్చు. నా పిల్లలు నన్ను అడుక్కోకుండా ఇంకెవరిని అడుగుతారు? మనం తండ్రిని అడుక్కోకుండా ఇంకెవరిని అడుగుతాము? ఉట్టి పాడేది కాదు, పాట ఇక్కడి నుంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తుందా? నీవుంటే నాకు చాలు, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ జ్ఞానము వివరించుట ఈ బ్రతుకు చాలదయ్యా. ఆమేన్. మంచి పాట కదా. పాడాలంటే 9:30కు ముందర రండి రేపు. హల్లెలూయా. తండ్రి దేవా నాయనా, నేను ఎంత బిజీగా ఉన్నా కానీ నా బిడ్డ నాకు ఫోన్ చేసి డాడీ అంటే మనసుకి ఎంత ఇదవుతుంది. అలాగే మన తండ్రికి కూడా. కానీ మనం చాలా బిజీ, మనకు టైం లేదు ప్రేయర్ చేసేకి, మనకి టైం లేదు. ఫిలిప్పీ 2:15-16 ఇది అనక ప్రార్థన చేసుకుంటాం. రెడీ కాండి. రబల షకురి అంతరేబలనం. ఫిలిప్పీ 2:15-16. నిష్కలంకులను దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీ పట్టుకొని జీవవాక్యమును చేతు పట్టుకొని వలె కనబడుచున్నారు. హల్లెలూయా. చాలప్ప. మరి 15 చదువు. అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఆమేన్. ఇక్కడేమో కొంచెం డిఫరెన్స్ ఉంది. మీరు ఓకే 14 15లో ఓకే 2 మిక్స్ అయినాయి, పర్వాలేదు. బ్లేమ్లెస్ హార్మ్లెస్ సన్స్ ఆఫ్ గాడ్, నిష్కలంకము కలిగిన దేవుని యొక్క కుమార్తెలై. వీళ్ళ గుర్తు ఏం తెలుసా? ఈ కుమారుల యొక్క గుర్తులు ఏం తెలుసా? వెలుగైన దేవుని వాక్యాన్ని పెట్టుకొని వక్రబుద్ధితో చీకటితో నిండిన ఈ లోకంలో వెలుగుగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు. ఎందుకంటే లెమ్ము ప్రకాశించము, యెహోవా యొక్క వెలుగు మీ యొద్ద ఉన్నది. లేచి నిలబడతామా అందరూ? రిబలమలన షకోరి అందరే రబల మామ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఇంటికి పోవట్లేదండి, బైబిల్ అంతా కొంచెం కింద పెట్టండి. తర్వాత నేను నిలబడమని అన్నాను అంతే.
ఏమన్ అంత అవసరం చూడండి. ఆకలిస్తుందా? నా ఎద్దుకు చూడండి ప్లీజ్. దేవుని యొక్క పిల్లలుగా ఆయన మనల్ని పిలిచాడు. మనకి ఆయన ఇచ్చిన గుర్తు ఏమంటే నా కుమార, నా కుమార్తె, నా కుమారుడు, నా కుమార్తె. కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క నీతికి లోబడమో మన సొంత నీతికి మనం లోబడతాం. అందుకే మన బతుకులు ఇలాగున్నాయి, మన బతుకులు ఇలాగున్నాయి. ప్రపంచం సృష్టి కాసుకొని ఉన్నది. దేవుని యొక్క కుమార కుమార్తె యొక్క ప్రత్యక్షత ప్రపంచం చూడాలా. నా జీవితంలో ఒక వ్యత్యాసాన్ని, దేవుని యొక్క గుర్తుని మనం గుర్తించుకోవాలంటే పౌలు అంటాడు, ఈ వక్రమైన ఈ జనుల మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని మీరు ప్రకాశించుటి. రెండోదిగా వాక్యాన్ని చదవాలా, అప్పుడే మనం ఎవరని తెలుస్తుంది. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. చరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అందరూ చేతులు పైకెత్తుతూ ఇదిగో దేవా నా జీవితం అందరూ యవనస్తులు కూడా చేతులు పైకెత్తు నీకంకితం. పైకెత్తుతూ ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువా, నా సొంత నీతికి నేను లోబడి ఉంటే నన్ను క్షమించుము. నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉండే ప్రతి ఆలోచనని ప్రభువా నీ యొద్దకు నేను తెస్తున్నాను. వాక్యంలో నా గురించి రాయబడిన విషయానికే నేను లోబడతాను. నన్ను క్షమించుము. మీ ఆత్మ నా హృదయంలో పంపించారు. నాయనా అని పిలిచే యొక్క భాగ్యాన్ని మీరు ఇచ్చారు. వందనాలు నాయన, వందనాలు. నన్ను నేను మీ చేతిలో సమర్పించుకుంటూ కార్యములు చేయండి. సమస్త మహిమను మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి ఒక నిమిషం.